వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. కాలగడ్డ వినోద్ డీకంపల్లి గ్రామంలో కాలగడ్డ వినోద్ అంటే ఒక యువతకి ఒక ఆదర్శం. మాది ఒక రైతు కుటుంబం సార్. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవారు. ఎంత ఉంటుంది అసలు మీ డీకంపల్లి గ్రామ జనాభా ఎంత ఉంటుంది? అన్ని మతస్థులు అనే వాళ్ళు మీ ఊళ్ళో లేరు అని అంటారు. ఏంటంటే డీకంపల్లిలో ఎలక్షన్స్ కూడా జరగవు. అవును సార్. ఇంతవరకు అయితే జరగలేదు. ఇప్పుడు కూడా ఈ 2025 సర్పంచ్గా కూడా వినోద్ ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటారు. వినయనకు మన క్లోజ్ అని అందరికీ తెలుసు, జనాలకు కూడా. అయితే వినయనతో ఏ పని అన్నా వినోద్ అయితే చేయించగలుగుతాడని కూడా. అప్పుడు బీజేపీ అంటే లైక్ చేసిన సార్. వినయన కానీ ఎవరు లేరు అప్పుడు లీడర్లు. ఫస్ట్ నుంచి నేను బీజేపీ. మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్లో ఉన్నట్టు? మన ఆర్మూర్ నియోజకవర్గంలో నాయకుల్ని కార్యకర్తలను తయారు చేసిందంటే వినయన్నని. పల్లె గంగన్న గారు కాల్ చేసారు, నువ్వు చిన్నప్పటి నుంచి ఆర్గనైజేషన్ నువ్వు రా, మా ఇంటికి రా, మాట్లాడదామని కూడా కాల్ చేసారు. బయట రాకేష్ రెడ్డితో సత్సంబంధాలు బాగానే ఉన్నాయా మీకు? ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తాడు, లేపుతాడు. సీసీ రోడ్ల కోసం 25 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మొన్ననే రీసెంట్గా వినయ్ రెడ్డి వచ్చిండు, అది జీపీ బిల్డింగ్ గురించి ఇట్లా వచ్చింది. ఓకే, ఇంతకుముందున్న ఎమ్మెల్యే మన జీవన్ రెడ్డి, ఆశనగర్ జీవన్ రెడ్డి, ఆయన ఎన్నిసార్లు వచ్చారు మీ విలేజ్కి? మన చాలాసార్లు వచ్చింది కానీ సమస్యల మీద ఎప్పుడు రాలేదు. ఎలక్షన్స్ ఒకవేళ ఒక నెల 2 నెలలు అట్లా వాయిదా పడితే మీ విలేజ్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? గతంలో మీరు సేవ చేసిన వారిని చూడండి, ఇప్పుడు రాజకీయాలకు వచ్చే వాళ్ళకు గతంలో మనకు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఈ ఒక్క విషయం చూసి ఈసారి ఓటు వేయగలని కోరుచున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, సమీప భవిష్యత్తులో కాబోయే సర్పంచ్. ఆయనతో మాట్లాడి ఆయన మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. కాలగడ్డ వినోద్ డీకంపల్లి గ్రామంలో కాలగడ్డ వినోద్ అంటే ఒక యువతకి ఒక ఆదర్శం. నిజమేనా? నిజమే సార్. ఎందుకు అసలు ఈ వినోద్ రాజకీయ జీవితం అనేది యూత్ వయసులో ఉన్నప్పుడే చాలామంది యువతకి ఆదర్శప్రాయంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అసలు ఈ రాజకీయ ప్రవేశం కన్నా ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది ఒక రైతు కుటుంబం సార్. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవారు. అయితే మా నాన్న నేను 6th క్లాస్ ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. మా అమ్మ కష్టం మీద మేము పైకి రావడం జరిగింది. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు? సార్. ఏమైంది అసలు? అప్పుడు ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది సార్. హెల్త్. మీ వయసు ఎంత అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు? అప్పుడు 6th క్లాస్ అంటే నాది 15 years 16 years ఉంటుంది. ఓకే. అంటే మీ ఇంట్లో ఎంతమంది మీరు? మా అన్న నేను ఇద్దరు. ఇక కుటుంబ భారం అంతా అమ్మ మీదే పడ్డది? అమ్మనే చూసుకున్నదంతా, వ్యవసాయం చేసుకునే వాళ్ళు? అవును సార్. ఈ నాన్న చనిపోయిన తర్వాత వ్యవసాయం అంతా అమ్మనే చూసుకున్నదా? అమ్మనే చూసుకుంది. తర్వాత మేము మా అన్న నేను చూసుకున్నాం. తర్వాత అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళు వ్యవసాయంలో? అవును. ఎక్కడ స్కూల్ లైఫ్, ఎడ్యుకేషన్ ఎక్కడ? స్కూలు 7th క్లాస్ వరకు ఇక్కడనే డీకంపల్లిలో చదువుకున్నాం సార్. ఓకే. 8th క్లాస్ వచ్చేసి ఇక్కడ కల్లెడి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాం. మళ్ళీ 9th 10th వచ్చేసి వెల్మల్ జెడ్పీహెచ్ఎస్కి వెళ్ళిపోయాం. 9th 10th. అంటే ఇక కల్లెడికి కానీ వెల్మల్ కానీ అంతా అప్ అండ్ డౌనేనా? అప్ అండ్ డౌన్, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. సైకిల్ మీద వచ్చేవాళ్ళు. ఎంత ఉంటుంది అసలు మీ డీకంపల్లి గ్రామ జనాభా ఎంత ఉంటుంది? జనాభా వచ్చేసి 2000 పైన ఉంటుంది సార్. ఓటర్లు వచ్చేసి 1356 ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఎన్ని ఇండ్లు ఉండొచ్చు మీ ఊళ్ళో? సుమారు 350 నుంచి 400 ఇండ్లు. మీ డీకంపల్లి గ్రామానికి ఒక స్పెషాలిటీ ఏంటంటే అన్ని మతస్థులు అనే వాళ్ళు మీ ఊళ్ళో లేరు అని అంటారు. అవును సార్, లేరు. నిజమే సార్. మొత్తం టోటల్గా అందరూ హిందువులు ఉన్నారు. అది దాదాపు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అదొక సాంప్రదాయంలాగా కంటిన్యూ అవుతుంది. అవును సార్. ఇంకో విషయం ఏంటంటే డీకంపల్లిలో ఎలక్షన్స్ కూడా జరగవు. అవును సార్. ఇంతవరకు అయితే జరగలేదు. ఇప్పుడు కూడా ఈ 2025 సర్పంచ్గా కూడా వినోద్ ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. నిజమే కదా? ఉన్నాయి సార్, ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే రెవెన్యూ లేదు మా గ్రామానికి. ఆ రెవెన్యూ లేదు కాబట్టి నేను వినయన్న గారికి కూడా చెప్పడం జరిగింది. అన్న ఇట్లా రెవెన్యూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయన్న గారు. వినయ్ కుమార్. అవునవును. ఓకే. వినయన్నకు మన క్లోజ్ అని అందరికీ తెలుసు, జనాలకు కూడా. అయితే వినయన్నతో ఏ పని అన్నా వినోద్ అయితే చేయించగలుగుతాడని కూడా తెలుసు కాబట్టి అయితే వినయన్న కూడా చెప్పిన, అన్న ఏకగ్రహం కూడా ఛాయిస్ ఉంటుంది, మనం రెవెన్యూ ఒకటి చేసుకుంటా అంటే సీతక్కతో మాట్లాడి చేద్దాం వినోద్ నీకంటే ఎక్కువ అని చెప్పి అన్న కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఓకే. ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్. అవును.
ఇంతకుముందు ఆయన బీజేపీ. ఈ ఈ కాళ్ళగడ్డ వినోద్ కూడా మొదటి రాజకీయ జీవితం కూడా బీజేపీ నుంచే స్టార్ట్ అయింది. అవును సార్, నిజమేనా? నిజమే సార్. ఇప్పుడు అది ఏ వయసులో ఉన్నప్పుడు? చిన్నప్పుడు నేను 8th 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఒక హిందుత్వం అనే ఒక జెండా మీదనే నేను అప్పుడు బీజేపీ అంటే లైక్ చేసిన సార్. వినయన్న కానీ ఎవరు లేరు అప్పుడు లీడర్లు. ఫస్ట్ నుంచి నేను బీజేపీ. 8th 9th ఉన్నప్పుడే 8th 9th ఎందుకు ఉన్నప్పటి బీజేపీ అనే ఆలోచన ఎందుకు వచ్చింది అప్పుడే? బీజేపీ అంటే హిందువుల పార్టీ అని చెప్పేసి అప్పటి నుంచి నాకు చిన్నప్పుడు తెలుసు కాబట్టి బాగా లైక్ చేసేవాడు. మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్లో ఉన్నట్టు? వినయన్న ద్వారా నేను ఇటు రావడం జరిగింది కాంగ్రెస్లోకి. ఓకే, అంటే అక్కడ కూడా లీడర్ల మధ్య ఏమైపోయిందంటే గొడవలు జరగడం వల్ల సరేలే మనం అంతా మన మంచిగా అని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఇప్పుడు బీజేపీ హిందుత్వ భావజాలం ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి జాయిన్ అయిన ఈ వినోద్ ఈరోజు కాంగ్రెస్లో ఉన్న ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వెనక ఎందుకు రావాల్సి వచ్చింది? ఎప్పుడైనా సార్ మన ఆర్మూర్ నియోజకవర్గంలో నాయకుల్ని కార్యకర్తలను తయారు చేసిందంటే వినయన్నని. తర్వాత ఎప్పుడు బీజేపీ అంటే ఒక 10 మంది ఒక ప్రోగ్రామ్ చేస్తే 10 మందికి ఎక్కువ రాకు. నేను ఒక మండల అధ్యక్షుడు అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక 100 మంది యువకులను తయారు చేసిన. అట్లనే వినయన్న కూడా శివాజీలు ఇచ్చేసి ఊరూరా ఒక 100 మందిని తయారు చేసిండు వినయన్న. నియోజకవర్గంలో శివాజీ విగ్రహాలు ఇచ్చి వినయన్న ఒక 17 నుంచి 20 విగ్రహాల వరకు వినయన్న ఇచ్చారా? డికంపల్లికి వీళ్ళు సుచరిత రెడ్డి గారు 51 ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్ దాటినాక ఇళ్ళకి వచ్చినాక విగ్రహం వచ్చింది మాది. బీజేపీ నుంచి వచ్చిన తర్వాత వచ్చింది విగ్రహం మాది. బీజేపీ నుంచి వినయ్ రెడ్డితో కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్స్ ఎవరు వినోద్ అటు వెళ్ళొద్దు మొదటి నుంచి బీజేపీలో ఉన్న ఎవరు అడగలేదా? అడిగారు సార్, ఫోన్ చేసి ఎవరు అడిగారు? పల్లె గంగన్న గారు కాల్ చేసారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఆర్గనైజేషన్ నువ్వు రా మా ఇంటికి రా మాట్లాడదామని కూడా కాల్ చేసారు. కానీ నేను ఇక కోపం ఉన్నప్పుడు ఎట్లుంటుందని చెప్పేసి వెళ్ళాలి. ఇప్పుడు నిజానికి వినయ్ రెడ్డి సేవ చేసిండే కావచ్చు, అప్పుడు మీ అందరికీ ఒక దిశానిర్దేశం చేసిండే కావచ్చు. కానీ బీజేపీ అనే విషయంలో మొదటి నుంచి ఉన్నప్పుడైతే ఎవరైతే మొదట్లో ఏ పార్టీలో ఉంటారో మ్యాక్సిమం అదే పార్టీలో కంటిన్యూ అవుతారు. మీ యూత్ వయసులో ఉన్నప్పుడు ఎప్పుడైతే మీ మనసులో బీజేపీ పార్టీ అనేది నాటుకుపోయిందో దాని నుంచి అంత ఈజీగా రాము. నాకు తెలిసింది ఏంటంటే వినోద్ కూడా రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలవబోతుంది కాబట్టి బీజేపీలోకి పిలుచుకుందామని బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇది నిజమేనా సార్? చేస్తారు సార్, వాళ్ళు రమ్మంటారు కానీ నేను మారానని చెప్పడం జరిగింది. పైడి రాకేష్ రెడ్డితో సత్సంబంధాలు బాగానే ఉన్నాయా మీకు? ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తాడు, చెప్తారు సార్. ఏమైనా సమస్యలు ఉన్నా చెప్తాం. ఎలక్షన్ టైం వరకే, ఎలక్షన్ తర్వాత మన ఊరికి ఏం పనులు కావాలా మనకేం పనులు కావాలని చెప్పేసి కాల్ చేసి ఊళ్ళో ఉన్న సమస్యలు కూడా ఎమ్మెల్యే గారికి చెప్తాం, వినయన్న గారికి కూడా చెప్తాం. ఓకే రైట్. వినయ్ రెడ్డి అంటున్నారు కదా, వినయ్ రెడ్డి మీ విలేజ్కి ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నందుకు, రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్లో ఉన్నందుకు మీ గ్రామానికి ఏమైనా నిధులు ఇచ్చి ఏమైనా డెవలప్మెంట్ చేయించారా? ఖచ్చితంగా ఇచ్చాను సార్. సీసీ రోడ్ల కోసం 25 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మొన్ననే రీసెంట్గా ఈ విలేజ్లో 25 లక్షల గవర్నమెంట్ వచ్చి నుంచి ఇప్పటి వరకు 25 లక్షల సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి, పోయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా ఎస్డిఎఫ్ ద్వారా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 5 lakhs డ్రైనేజ్ల కొరకు ఇచ్చారు. అది ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది. మళ్ళీ మైలా భవన్కు 5 lakhs, మైలా భవన్ కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి జీపీ బిల్డింగ్ పాతది ఉండే, అది ఎవరు కూడా పని చాలు చేయలే. మేము మొన్న స్టార్ట్ చేయించినాం. ఆ జీపీ బిల్డింగ్ 20 లక్షలు వచ్చినాయి. ఆ వరకు కూడా ఇప్పుడు మధ్యలోకి వచ్చింది. ఇందిరం ఇళ్ళ పరిస్థితి ఏంటి? ఇందిరం ఇండ్లు కూడా 25 ఇండ్ల వరకు వినయన్న శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయికి ఒక 5 నుంచి 6 ఇండ్లు పూర్తి స్థాయిలో ఉన్నాయి. స్లాబ్ పడ్డాయి, 4 lakhs పడ్డాయి వాళ్ళకు, ఒక 4 ఇండ్లకు. ఇంకో 15 ఇండ్లు మిడిల్లో ఉన్నాయి. రేషన్ కార్డుల పరిస్థితి? రేషన్ కార్డులు 99% వచ్చేసినట్లే మా విలేజ్లో అందరి దగ్గరుండి. మరి మేము కలెక్టర్ ఆఫీస్లో కానీ ఇక్కడ చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి, పార్టీలకు అతీతంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒట్టించడం జరిగింది. ఓకే రైట్. ఇప్పుడు డీకంపల్లి గ్రామంలో ప్రతి దఫా ఎలక్షన్స్ జరిగినప్పుడు లోకల్ బాడీస్ సంబంధించి ఏకగ్రీవం చేస్తారు. అవును, మీ విలేజ్ పెద్ద మనుషుల సమక్షంలో ఏకగ్రీవం అవుతారు. ఒక వ్యక్తిని ఏకగ్రీవం చేసే ముందు ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలు ఎలాంటివి గమనిస్తారు అక్కడ? అంటే ప్రజాసేవలో ఉన్నాడో లేదో చూస్తారు ఒకటి. మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు, రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉంది, అంటే మన ఊరికి పనులు ఎలా అవుతాయని చెప్పేసి వాళ్ళు అట్లా కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు వినయన్న ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వినయ్ రెడ్డి ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ క్యాండిడేట్ అయితే కరెక్ట్ అనేది కూడా ప్రజల్లో ఉన్నది ఒక భావన. ఓకే, మీ విషయంలో పెద్ద మనుషులు ఏకగ్రీవం చేద్దామని ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని నామినేట్ చేస్తారు. ఓకే, ఎవరైనా ముందుకు వచ్చి నేను కూడా పోటీలో ఉంటా అంటే పరిస్థితి ఏంటి? వాళ్ళని ఒప్పిస్తారు, అంటే చెప్తారు మళ్ళీ ఛాయిస్ ఉంటుంది, నెక్స్ట్ 5 years తర్వాత మీకు ఛాయిస్ ఇస్తామని చెప్తారు. లేదు వినకుంటే పోటీ ఉంటుంది. అట్లా ఎప్పుడైనా పోటీ జరిగిందా? అట్లా జరిగినప్పుడు కూడా వాళ్ళని పెద్ద మనుషులు చెప్తే అందరు కట్టుబడి ఉంటారు. మా గ్రామం మొత్తం పెద్ద మనుషుల మాటకే విలువ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కట్టుబడి ఉంటారు. 100%. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంత పెద్దవాళ్ళన్నా విలేజ్ని దాటి పోరు మాట విషయంలో.
ఈ విషయంలో ఇప్పుడు వినోద్కి సపోర్ట్ ఉంది. 100%. రైట్, ఓకే. వినోద్కి అసలు డీకంపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్ ఎలక్షన్స్ విషయంలో ఏకగ్రీవం అయిన తర్వాత ఆయన ఎందుకు నమ్మాలి అసలు? ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే మీకు ఓటేయాలా? ఎందుకు ఓటేయాలా? ఎలక్షన్స్ ఎలాగో జరిగేటట్టు లేవు. అవును. మీన్స్ అంటే మీరు ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ప్రజలు ఎందుకు నమ్మాలా మిమ్మల్ని? మీరు ఏం చేద్దాం అనుకుంటారు విలేజ్కి? గతంలో ప్రజలకు సేవ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా డికంపల్లి నుంచి ఆంధ్రనగర్ రోడ్డు 3 కోట్ల విలువ అది వినయనగర్ అడగడం జరిగింది. వినయనగర్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లనే డికంపల్లి గ్రామంలో స్కూల్ నుంచి పెడితే ఇటు గ్రామ పంచాయతీ విలేజ్ లోపల 15 సంవత్సరాల కింద సీసీ రోడ్ పోయడం జరిగింది. అది గుంతలమయంగా ఉంది. ఎవరికి చెప్పినా అది పని నడచలేదు. ఇప్పుడు మనం బాధ్యత ఉన్నప్పుడు పోయగలుగుతాం. ఏ ఆఫీసర్నైనా ఒత్తిడి తెచ్చి ఆ రోడ్ ఒకటే కంప్లీట్ చేస్తాం. అట్లనే వేరే దేవుళ్ళ దగ్గరికి రోడ్లు బ్రిడ్జిలు లేవు, కల్వెట్లు లేవు. ఎక్కడైనా విలేజ్లో కల్వెట్లు లేవు. ప్లస్ బయట దేవుళ్ళ కాడికి పెట్టదు. మనం తూములు అంటాం. ఆ తూములు వేసుకొని పనులు చేయించుకుంటున్నాం. దబ్బగుంట్లో మైసమ్మ ఉంటుంది. అటు వెళ్ళాలంటే కొద్దిగా రోడ్ ఇబ్బంది ఉంది. అటు వెహికల్ అక్కడి వరకు వెళ్ళే దేవుడి వరకు. అప్పుడక్కడ ఒక కల్వెట్ శాంక్షన్ చేయించుకున్నాం. మాకు దేవుడి వరకు వెహికల్ వెళ్ళగలుగుతాయి. అట్లా ఒక 3 కల్వెట్లు ఉన్నాయి. ఇప్పుడు నల్ల పోషమ్మ అనే దేవుడు ఉంటుంది, అక్కడ ఒక కల్వెట్ కాల. అట్లా మెయిన్ సమస్యలన్నీ మన దృష్టిలో ఉన్నాయి. డికంపల్లి మీ విలేజ్ సమస్యల మీద మీకు పూర్తి అవగాహన ఉంది. పూర్తి ఎన్ని వార్డులు ఉంటాయి అక్కడ విలేజ్లో? మాకు 10 వార్డులు అయినాయి. 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులలో ఏమేమి సమస్యలు మీకు ఐడియా ఉంది. ప్రతి ప్రధానమైన సమస్య ఇప్పుడు మీ విలేజ్ కావాల్సింది ఏముంది? మెయిన్ ప్రధానమైన సమస్య అంటే డ్రైనేజీలు సరిగ్గా లేవు. వర్షం పడితే రోడ్ పైకి నీళ్ళు వస్తున్నాయి. మెయిన్ ఏరియాలో జీపీ ఏరియాలోనే రోడ్ పైకి నీళ్ళు వస్తున్నాయి. మొన్న కంటిన్యూ వర్షం పడితేనే ఫుల్ వాటర్ వచ్చేసినాయి. అయితే అక్కడ కల్వెట్లు కానీ శాంక్షన్ చేసి ఆ డ్రైనేజీ విలేజ్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ డ్రైనేజీ అది కొత్త అయితేనే మనకు పనులు అవుతాయి. గత పాలకుల విషయంలో ఇది డ్రైనేజ్ పట్టించుకోలేదు వాళ్ళు తీసిరు కానీ శాంక్షన్ వచ్చిన కాడికి అంటే కొంచెం పోయడం జరిగింది. అది ఓకే. ఇంకా నిధులు అవసరం ఉన్నాయని, ఇంకా పూర్తి స్థాయిలో నిధులు అవసరం ఉంది. పెద్ద ఎత్తున డ్రైనేజ్ ఒకటి, తర్వాత రోడ్లు అన్నారు, సీసీలు అన్నారు, తర్వాత రెవెన్యూ ముఖ్యమైనది అయితే రెవెన్యూ ఉంది. ఇప్పుడు శివారం అది కల్లెడ కింద అని చూపిస్తుంది ఆన్లైన్లో. ఇప్పుడు ఫ్యూచర్ ఆన్లైన్ సిస్టమ్ ఏమైపోయిందంటే నేనే బుక్ ఏదైనా చెక్ చేపిస్తే డికంపల్ అంటే మస్తు టైం పడుతుంది తీసుకోనికి. అయితే తర్వాత మళ్ళీ డికంపల్ కల్లెడ కొట్టంటేనే కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ విషయంలో ఫ్యూచర్లో ఇబ్బంది ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉంటుంది అసలు? పైన సీఎం లెవెల్లోనే ఇది అవుతుంది. దీని ద్వారా నేను ఆల్రెడీ ప్రయత్నం కూడా చేసిన. మండల ఆఫీస్లో కూడా అడిగిన ఇది ఎట్లా అవుతుంది అంటే పైన లెవెల్ అవుతుంది, పోతే అందరూ ఊరు అంతా కట్టుబడి ఉంటుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, రైట్. కాసేపు రాజకీయం పక్కన పెడితే ఈ వినోద్కి ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలు. 2 పాపలు. ఏం చదువుతున్నారు ఇద్దరు? ఒకళ్ళు ఫస్ట్ క్లాస్, ఒకళ్ళు సెకండ్ క్లాస్. ఎక్కడ అత్తగారు ఎక్కడ? ఇక్కడనే బాల్కొండ నుంచి ఇచ్చారు అన్నట్టు. అంటే అంత ఫ్యామిలీ అంతా ఓకే. ఓకే. ఇప్పుడు వినోద్ ఎంతవరకు చదువుకున్నట్టు? ఎడ్యుకేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది? నాది పీజీ ఎంకామ్ ఈకామర్స్ సార్. ఎంకామ్ ఈకామర్స్. ఓ, మాస్టర్స్ చేస్తారు అయితే మీరు. అంతా చదువుకుని ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు అయితే. అంటే ఇప్పుడు మీకు డీకంపల్లి గ్రామానికి ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్ కాబోతున్నారు. సో మీకు సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలతో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. వాళ్ళందరం పార్టీలకు అతీతంగా కలిసి కట్టుకుంటాం. ఇప్పుడు మీ విలేజ్లో ఒక కాంగ్రెసే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్, ఇంకా వేరే పార్టీస్ కూడా ఉన్నాయి. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే ఏ లీడర్స్తో మీకు మంచి సంబంధాలు ఉంటాయి? అంటే లీడర్లు అంటే అందరూ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ మనకు మంచిగా ఉంటుంది సార్. గ్రామంలో ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయం ఉంటుంది. అట్టి టైంలో అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి తిరుగుతాం, అన్ని పనులు చేయించుకుంటాం. వినోద్ గారు, మీ డీకంపల్లి గ్రామానికి వినయ్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చారా? మస్తు సార్ వచ్చి చాలా సార్ వచ్చి విలేజ్కి వచ్చినప్పుడు ఈ వినోదుడు వినయ్ రెడ్డి దృష్టికి ఏ సమస్యలు తీసుకెళ్లారు అప్పుడు? నేను చాలా సమస్యలు తీసుకెళ్ళాను సార్. విలేజ్లో ఉన్న అంటే కొంతమందికి పెన్షన్లు రాక హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇట్లా పెన్షన్లు రాలేవు. కొంతమంది భర్త చనిపోయిన స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు లేవు. అటువంటి సమస్యలన్నీ కూడా వినయన్న దృష్టికి తీసుకోవడం జరిగింది. తర్వాత మీ విలేజ్లో ఈ వినోద్ కూడా చాలామందికి సీఎంఆర్ఎఫ్ ఇప్పించడంలో విషయంలో కావచ్చు, ఎల్ఓసీలు ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇది నిజమేనా? నిజమే సార్. పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి కూడా 60,000 రూపాయల చెక్కులు మొన్న ఇప్పించడం జరిగింది. అన్ని పార్టీలో ఉన్న వారికి, ఏ పార్టీలో బీజేపీలో తిరిగినా ఇంట్లో తిరిగినా, మన గ్రామంలో వాళ్ళ హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకి అమౌంట్ ఎంతైతే అంత సాయం అందుతుందని చెప్పేసి ఇప్పటికి 4 నుంచి 5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ డికంపల్లి గ్రామస్తులకు ముట్టింది. వాళ్ళకు ఇంకా పెండింగ్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే కాంగ్రెస్ హయాంలో. ఓకే. వినోద్ పర్సనల్గా చాలా మట్టుకు హెల్ప్ చేసే ఉద్దేశంతో ఎవరికైనా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయా? చాలామందికి చేసినాం సార్. లైవ్లో కూడా చూస్తారు. మస్తు మందికి చేసినాం. అంటే కొన్ని అన్ని ఫోన్లో పెట్టుకోవద్దని చెప్పేసి కొన్ని పెట్టుకోలేకపోయినాం. అంటే పర్సనల్గా వినోద్ కూడా
బీజేపీలో ఉన్నప్పుడు కొన్ని లక్షల రూపాయలు వ్యక్తిగతంగా కూడా ఖర్చు చేసుకున్నారని చెప్పేసి అంటారు. మండల్ లెవెల్ ప్రోగ్రామ్ ఉంటుండే సార్ అవి. అప్పుడు ఏమంటే మనం బీజేపీ అంటే సిద్ధాంతం పైనుంచి చెప్తుండే ఎవరేమి చెప్పతుండే మన ఓన్ డబ్బులే ఖర్చు పెట్టుకొని ప్రోగ్రాంలు గిట్టెక్కిచ్చేవాళ్ళం సార్. మ్మ్. మీకు ఏ రకం కూడా మళ్ళీ ఆ డబ్బులు రికవర్ ఛాన్సెస్ లేదు ఇంకా? బీజేపీలో ఆ డబ్బులన్న సమస్య. కాంగ్రెస్లో లేదా మరి ఆ పరిస్థితి? కాంగ్రెస్లో ఇప్పుడు మనకి పదవి లేదు కదా సార్, ఖర్చు ఎందుకు ఉంటుంది? అప్పుడే పదవి ఉండే మరి? మండల్ ప్రెసిడెంట్ ఉండే మాక్లూర్ మండల్, ప్రజెంట్ ఆలూరు మండల్, అప్పుడు మాక్లూర్ మండల్. అప్పుడు ఎన్ని గ్రామాలు ఉండేవి మీ పరిధిలో? 32 గ్రామాలు. 32 గ్రామాలకి బీజేపీ మండల్ ప్రెసిడెంట్. అవును సార్. అప్పుడు అంత ఖర్చు పెట్టి అంత చేసి మరి కాంగ్రెస్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదా మీరు? చేస్తాం సార్, ఇప్పుడు కొత్త వచ్చిన అని చెప్పేసి పదవుల మీద ఆశయం లేదు. సర్పంచ్ వస్తే సర్పంచ్ వస్తే తర్వాత సేవ చేద్దాం అనుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాలని ముందుకెళ్తున్నాం. 15 సంవత్సరాలు బీజేపీలో ఉన్నప్పటి నుంచి ఎన్నో సేవలు చేసినాం. ఇప్పుడు ఒకసారి మనకు అవకాశం ఇస్తారని చెప్పేసి అనుకున్నాం. ప్రజల దృష్టిలో ఉంది కాబట్టి. ఇప్పుడు వినోద్ విలేజ్లో తిరుగుతూ ఉంటే ఇప్పుడు అవ్వలు తాతలు కానీ పెద్ద మనుషులు కానీ వినోద్తో మాట్లాడుతున్నప్పుడు ఏ మాటలు మాట్లాడతారు కామన్గా మీతో? వినోద్ ఇప్పుడు ఈ సమస్య ఉంది అని అంటారా, లేకపోతే నువ్వు సర్పంచ్ కావాలా, నువ్వు తెలిసిన మనిషి అంటారా? ఖచ్చితంగా నువ్వు నిలబడితే ఈజీగా గెలుస్తావు, నువ్వు నిలబడ అని చెప్పేసి అంటారు. 100 మంది అంటారు అదే మాట, ఒకటే మాట. ఓకే, గెలుస్తావు, సంతోషమే. ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి మీ మీద? ఏదైనా పని చేయగలుగుతాడు, విన్నకి చెప్పాను కానీ పని చేయగలుగుతాడు. ఏదైనా జిరాక్సులు ఉన్నా కానీ వాళ్ళు వచ్చేసి ఏమైనా పింఛన్ రాకుండా చేయకుండా సర్పంచ్ ఎవరున్నా కానీ మన దగ్గర వచ్చి చేస్తుండే కుప్పలు ఉంటాడు మన ఇంటి దగ్గర. ఎందుకంటే వాళ్ళ సమస్య కోసం మనం మండల ఆఫీస్కి పెట్రోల్ పోసుకొని పోవడం కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ జిరాక్స్ ఏదన్నా మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి వాళ్ళ పని కోసం మనం తిరుగుతుంటాం. ఇప్పుడు జీరో బిల్లు కానీ ఏదైనా సిలిండర్ అమౌంట్ రాకుండా కానీ మనమే దగ్గరుండి వాళ్ళని మన కార్లను బండి మీద ఎక్కించుకొని వాళ్ళ సమస్య తీరుస్తాం. కాబట్టి వాళ్ళకు నమ్మకం ఇక చేయగలుగుతాడు, ఈయన అయితేనే చేయగలుగుతాడు మన పని అని. ప్రస్తుతం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆయన మీ విలేజ్కి నిధులు ఇవ్వలేదా? ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లు వచ్చింది సార్. ఎంత వచ్చింది? ఒక 10 lakhs వచ్చింది. ఆయననే ఇప్పించారా? అవును. ఓకే, ఆయన ఎప్పుడన్నా వచ్చారా విలేజ్కి? పెళ్ళిళ్ళకి ఇట్లా అయితే వాళ్ళకి వచ్చారు, పెళ్ళిళ్ళకి ఇట్లా వచ్చింది. అప్పుడు కలిసారా మీరు? కలిసినాం నేను. అంటే విలేజ్లో ఇప్పుడు 10 లక్షల సీసీ రోడ్ల విషయంలో అంటున్నారు మీరు? ఎన్ఆర్ఈజిఎస్ ఎన్ఆర్ఈజిఎస్ కింద వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా వచ్చి విలేజ్లో ఏ సమస్యలు ఉన్నదో తెలుసుకోలేదా? రాలేదు సార్, ఈ మధ్య అయితే రాలేడు. సమస్యల గురించి అయితే రాలేదు. సమస్యల గురించి రాలే. వినయ్ రెడ్డి వచ్చారు. వినయ్ రెడ్డి వచ్చాడు, అది జీపీ బిల్డింగ్ గురించి ఇట్లా వచ్చాడు. ఓకే, ఇంతకుముందున్న ఎమ్మెల్యే మన జీవన్ రెడ్డి, ఆశనగర్ జీవన్ రెడ్డి, ఆయన ఎన్నిసార్లు వచ్చారు మీ విలేజ్కి? ఆయన చాలాసార్లు వచ్చింది కానీ సమస్యల మీద ఎప్పుడు రాలేదు. నార్మల్గా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఎవరైనా చనిపోతే మాట్లాడాను, వాటికే రావడం జరిగింది. ఆయన డెవలప్మెంట్ ఫండ్ ఏమి ఇవ్వలేదా? డెవలప్మెంట్ ఫండ్ అంటే సీసీ రోడ్లు అప్పుడు సర్పంచులు ఉన్నప్పుడు సీసీ రోడ్లే వాళ్ళకి ఇచ్చారు. మాకు ఒకటి పార్క్ అని అటు అర్బన్ పార్క్ అటు అయింది. అర్బన్ పార్క్ ఇటు చిన్నపూర్కి అయింది, అంటే మాది కాదు అది. ఇటు మా డీకంపల్లిలో పల్లె ప్రకృతి వనం అని చెప్పేసి పెద్ద పార్క్ వచ్చింది, మండల్ పార్క్ మా విలేజ్కి వచ్చినప్పుడు. మండల్ పార్క్, ఓకే, ఇది గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోని. ఓకే, మెయిన్గా డీకంపల్లి గ్రామానికి ఇంతవరకు ఒక తీరని కళగా మిగిలిపోయిన సమస్య ఏదైనా ఉందా? సమస్య పరిష్కారం? సమస్యలు అంటే ఏం లేవు సార్, ఎక్కువ ఇవే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు, పెన్షన్లు, పబ్లిక్ వెల్మల్ రోడ్డు అలా ఈ రోడ్డు మంచిగా లేదు, పబ్లిక్ అవే సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా. ఇవైతే మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అంటే రోడ్లు కంప్లీట్ అయిపోయి అటు విలేజ్లకు వెళ్ళాల్సిన బీటీ రోడ్లు కానీ, విలేజ్లో సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ కంప్లీట్ అయిపోతే దాదాపు సమస్య లేనట్టేనా? లేనట్లంటే మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతాయి కదా సార్. ఒక కోరిక తిరగానే ఇంకో కోరిక పుట్టినట్లు మనుషులకు ఇంకా ఆశాజీవి, అంటే కామన్గా కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, పెన్షన్లు అవన్నీ. డీకంపల్లి నుంచి మీరే మాస్టర్స్ చేశారు. మీ విలేజ్లో చాలా మంది కూడా ఉన్న చదువులు కూడా కంప్లీట్ చేసే ఉంటారు. ఎవరైనా అలా బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ విలేజ్ నుంచి? చదువుకున్నట్టు అందరూ బయట సెట్ అయిపోయారు. ఇక్కడ విలేజ్లో ఎవరు లేరు, మ్యాక్సిమం అందరూ బయట సెట్ అయిపోయారు. అధికారులు ఎవరైనా ఉన్నారా ఈరోజు? గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ ఇంకేదైనా జాబ్స్ చేస్తారు, బయట సెట్ అయ్యారు. గవర్నమెంట్ ముందున్న ఒక సవాల్ ఏంటంటే మెయిన్గా 42% బీసీ రిజర్వేషన్. ఈ విషయంలో ప్రతిసారి వాయిదాల మీద వాయిదాలు పడేటప్పటికీ కాంగ్రెస్ మీద కాస్త వ్యతిరేకత అనేది ఉందన్నమాట. వాస్తవమా కాదా? వాస్తవమే సార్. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు న్యాయం చేసినాకనే ఎలక్షన్కి వెళ్దామనే కాన్సెప్ట్ మీద వెళ్ళడం జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు, బీసీలకు న్యాయం జరిగినాకనే ఎలక్షన్కి వెళ్తామని చెప్పేసి. న్యాయం ఎప్పుడు జరగవచ్చు? ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు ఆలస్యమైంది స్థానిక సంస్థల విషయాలు, ఎలక్షన్స్ విషయంలో. ఇంకా ఆలస్యం అయితే ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ప్రజల్లో పెరిగిపోతుంది. ఎప్పుడు జరగవచ్చు ఎలక్షన్స్?
ఈ మంత్లోనే జరుగుతాయి సార్ ఖచ్చితంగా 100% కోర్టు తీర్పు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని. హైకోర్టులో అయితే రాలేదు, స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో పరిస్థితి ఎలా ఉండొచ్చు? సుప్రీంకోర్టులో 100% సానుకూలంగా వస్తుందని చెప్పేసి ప్రభుత్వం నమ్ముతున్నాం. మ్మ్. మీ వినయరెడ్డి ఏమంటున్నారు ఈ విషయంలో? ఉంటుంది, ఎలక్షన్ తొందరలోనే ఉంటుందని చెప్పడం జరిగింది వినయ్. మ్మ్. ఒకవేళ ఎలక్షన్స్ ఒకవేళ ఒక నెల 2 నెలలు అట్లా వాయిదా పడితే మీ విలేజ్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? అది లేట్ అయితే సార్ ఇంకా ప్రజల్లో అంటే వ్యతిరేకమైపోతారు. అరే ప్రభుత్వం ఎందుకు ఇంత లేట్ చేస్తుందని చెప్పేసి లేట్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది వాస్తవానికి. గవర్నమెంట్ వచ్చిన కొత్తనే ఎలక్షన్కి వెళ్ళిపోవాలా. మ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి అప్పుడే ఒక 6 నెలలలోపు ఎలక్షన్కి వెళ్ళిపోతే అయిపోతుండే. ఇప్పుడు లేట్ అయిపోయింది ఇప్పటికి కూడా. మ్మ్. ఓకే వినోద్ గారు, ఇంకా మీ విలేజ్లో ఇంకా మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏముంటాయి? మా దృష్టిలో అంటే ఇప్పుడు రైతులు వచ్చేసి వడ్ల సీజన్ ఇది. ఓకే. రైతులకు ముందు అప్పుడు ప్లాట్ఫారాలు ఇస్తుండే. ఆ ప్లాట్ఫారాలు ఇస్తే రైతులకు వడ్లు కల్లాలు. పోసుకోండి కల్లాలు ఓకే. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రోడ్లపైన వస్తే యాక్సిడెంట్లు కానీ అవి అవుతున్నాయి కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామానికి కల్లాలు ఏర్పాటు చేస్తే రైతుల పేరు మీద అక్కడనే ఆరబెట్టుకోవచ్చు. దాన్ని తొందరగా పట్టలు వారకుండా ఆ సిమెంట్ కల్లాలు సబ్సిడీ ఉంటాయి. గవర్నమెంట్ ఇంతకుముందు కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు కూడా అవి ప్రభుత్వం దృష్టికి తీసుకోవమని చూస్తున్నాను నేను కూడా. ఓకే. ఇంకా ఇంకా అంటే ఇప్పుడు మాకు చెరువులో రోడ్డు అంటే చెరువుకు యూజ్ అవుతుంది రోడ్డు, సీసీ రోడ్డు అంటే లైటింగ్ చెరువు సైడ్. ఎందుకు అటు మనం చెరువు సైడ్ రోడ్ ఎందుకు? రోడ్ అంటే అటు బతుకమ్మలకు పోతాము, అంటే సకాలంలో బట్టలు ఉతకనీకి పోతారు, మరియు దుర్గమ్మతలు వచ్చినప్పుడు పోతాము. ప్రతిదానికి చెరువుతో యూజ్ అవుతుంది. చెరువులో ఒకటి మెట్లు ఒకటి అంటే మనం బతుకమ్మలు వేసేటప్పుడు కానీ నా విగ్రహాలు చేసినప్పుడు అంటే ఇది మీ దృష్టిలో ఉందా? ప్రజలకు కూడా ఈ అవసరాలు ఉన్నాయా? ప్రజలు కూడా అనుకుంటారు ఇవైతే బాగుంటుంది ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు అన్నారు కాబట్టి మీ దృష్టిలో ఉంది. అవునవును ఇంకా ఖచ్చితంగా. ఇంకా కళ్ళాలు అన్నారు. ఓకే. తర్వాత చెరువుకు సంబంధించి వెళ్ళడానికి ఒక రోడ్డు, తర్వాత అక్కడ అవును. మెట్ల లాంటి నిర్మాణం అన్నారు. తర్వాత ఈ వెల్మాల్ రోడ్ కూడా అంటే శిథిలావస్థకు వచ్చింది 6-7 సంవత్సరాలు. అది కూడా ఎవరు పట్టించుకునే లేదు. ప్రతి నాయకుడు ఎమ్మెల్యేకి చెప్పినా ఎవరికి చెప్పినా రిన్వాల్ ఉంది అంటారు కానీ పని అయితే నడసలేదు. మరి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? కల్లెడ నుంచి డీకంపల్లి రావడానికి కూడా సింగిల్ రోడే ఉంది. 2 వెహికల్స్ ఒక ఎదురెదురుగా వస్తే మీకు అక్కడ ఇబ్బంది కూడా అవును ఉంది, ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆలూరు నుంచి కల్లెడి రోడ్డు ఒత్తిడింది. ఆ 2 సైడ్లు చెట్లు పెట్టడం ద్వారా అక్కడ పక్క ఉన్న పొలాల వారు దాన్ని చెట్లనే గట్టి చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఒక కార్ వస్తే ఇంకో కార్ ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా నేను నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా, వినయన గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినా. ఫేస్బుక్లో కూడా పెట్టినా చాలా మంది అవునన్నాను పెట్టింది కరెక్టే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మొన్న కూడా డబుల్ రోడ్ కావాలంటున్నా. డబుల్ రోడ్ ఖచ్చితంగా కావాల్సింది. ఆలూరు మండల హెడ్ క్వార్టర్ అయింది ఇప్పుడు. ఆలూరు నుంచి మీ విలేజ్కి ఎంత దూరం ఉంటుంది? 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్. ఏదున్నా ఆలూరుకి వెళ్తారు. అవును, ఏదన్నా ఆలూరుకి. ఆలూరు అనేది మండల్ కావడం అనేది మీకు ఉపయోగపడే అంశమేనా? సార్ ఉపయోగపడే అంశం. మీకు దగ్గరలో చిన్న చిన్న మండలాలు, మీకు మాక్లూరు చాలా దూరంగా ఉంటుంది కదా అక్కడ నుంచి. అవునవును. మీ విలేజ్లో చాలా మటుకు యూత్ కమిటీలు కూడా బాగానే ఉంటాయి, వాళ్ళతో సత్సంబంధాలు బాగానే ఉన్నాయి కదా? అవును, అందరూ మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు యూత్ సభ్యులతో ఒకప్పుడు కేంద్రాలు, ఇంక తర్వాత క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి ఏర్పాట్లు అవి చాలా చేయించారంట, నిజమేనా? అవును సార్, నిజం. ఏమేమి గేమ్స్ ఆడిపించారు అప్పుడు? అంటే మీ ఆధ్వర్యంలో ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగాయి అప్పుడు? చలివేంద్రం అని మా ఫ్రెండ్స్ మేము కలిపి చలివేంద్రం ఆటలు ఏర్పాటు చేసినాం. టోర్నమెంట్ ఒకసారి పెట్టినాం, క్రికెట్ టోర్నమెంట్. ఓకే. ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏం జరగలేదు? ఈ మధ్య ఏం జరగలేదు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులతో మీకున్న సత్సంబంధాలు అనే సమస్యల విషయంలో మీకు సమన్వయం వాళ్ళ మధ్య ఉందా? అవునవును. ఎవరెవరు ఉన్నారు మెయిన్గా అలాంటి లీడర్స్ మీకు? ఇప్పుడు మాకు ఇక్కడ కల్లెడ వచ్చేసి డేగ పోస్ట్ కానీ, ఇటు మాక్లూరు నుంచి వెంకన్న కానీ పెద్ద లీడర్ అందరూ కూడా మనకు క్లోజ్గా ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ప్రేమగా చూసుకుంటారు. మనం ఆ పార్టీ నుంచి వచ్చినామనేది లేకుండా, ఫీలింగ్ లేకుండా వాళ్ళ ప్రేమ. వినోద్ కూడా మంచి పోస్ట్ ఇవ్వాలనేది వాళ్ళ లోపల ఉన్నది. ఓకే. ఈ మాటకు వస్తే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇంకా కాంగ్రెస్ దగ్గర పెండింగ్ ఉంది. అది విలేజ్ ప్రెసిడెంట్ కావచ్చు, మండల్ ప్రెసిడెంట్ కావచ్చు. అక్కడ ఆ పేర్ల దగ్గర మీ పేరు నామినేట్ అయ్యి ఉందా? ఉంది సార్. ఏది విలేజ్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్? జిల్లా స్థాయిలో ఒక పోస్ట్ ఉంటుంది సార్ మన పేరు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా డీసీసీ మీద కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. ఈ టైంలో మీకు కూడా ఏదైనా పదవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మాకు బీసీ మోర్చాకు సంబంధించి ఏదైనా వస్తారన్న నమ్మకం ఉంది సార్. జిల్లా స్థాయిలో సర్పంచ్ పదవి అనుభవిస్తూ ఈ పదవి కూడా మీరు తీసుకుంటారా? తీసుకుంటాం సార్. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరంటారా? వేరే వాళ్ళకి పార్టీ నిర్ణయిస్తుంది పదవిని బట్టి. వచ్చే అవకాశం ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుంటారు, సర్పంచ్ పదవి వస్తే మాత్రం వేరే వాళ్ళకి ఇస్తారు, అంతే అంటారా? సర్పంచ్ పదవి వస్తే వాళ్ళు తీసుకుంటారు. అప్పటికే ఆలోపు కాకుంటే మనమే ఇచ్చేస్తాం వేరే వాళ్ళకు. నో డౌట్. వినోద్ గారు, ఫైనల్గా మీ డీకంపల్లి గ్రామ ప్రజలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను డీకంపల్లి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నా,
గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కూడా సర్పంచ్గా మీకు ఇంకా సేవలు చేసి దగ్గర అవ్వాలనుకుంటే నన్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా అయినా చేయగలరు. లేదంటే ఎలక్షన్ అయినా కానీ నాకు మద్దతు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మీరు సేవ చేసిన వారిని చూడండి, ఇప్పుడు రాజకీయాలకు వచ్చే వాళ్ళకు గతంలో మనకు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఈ ఒక్క విషయాన్ని చూసి ఈసారి ఓటు వేయగలని కోరుచున్నాను. కాలగడ్డ వినోద్ గారు సమీప భవిష్యత్తులో డీకంపల్లి గ్రామానికి సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ సర్పంచ్ పదవికి మీరు చేసే న్యాయం విషయంలో మళ్ళీ మీరు స్టూడియోకి వచ్చి మీ విలేజ్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేసి చూపిస్తారన్న విషయం ప్రతి సంవత్సరం ప్రగతి నివేదిక అనేది మా స్టూడియో నుంచి మీ గ్రామ ప్రజలకు చెప్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.